Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కాపుల్ని వద్దనుకుంటున్నారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో కాపులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కులపరంగా పవన్ చాలా స్పష్టతతో ఉన్నారు. కులానికి మించి తనను తాను ఆవిష్కరించుకునేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాన్ని తప్పక అభినందించాలి. కాపు కులానికి తనను కట్టేయొద్దు, కుయ్యో మొర్రో అని పవన్ నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నారు. అయితే గతంలో తనను తాను కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా చెప్పుకొని రాజకీయంగా లబ్ధి పొందారన్న మాటలో వాస్తవం ఉంది. అయితే అధికారంలోకి వచ్చాక కులం వద్దంటే ఎలా అని కాపు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిదే జనసేన పాలిట ఇబ్బందికరంగా మారింది. కాపు సంఘాల నాయకులు దాసరి రాము, ఓవి రమణ తదితర నాయకులు మీడియాతో వేర్వేరుగా మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. వాళ్ళిద్దరే కాదు, ఏ కాపు నాయకులు మాట్లాడినా డిమాండ్ ఒక్కటే. నిజంగా పవన్కు కులం అవసరం లేదనుకుంటే కాపు జాతి వద్దని బహిరంగంగా చెప్పాలనేది వివిధ కాపు సంఘాల నాయకుల డిమాండ్. అసలు కాపులు లేకపోతే చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాణించేవారా అని సంబంధిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనేది తమ సామాజిక వర్గ చిరకాల ఆకాంక్షగా కాపు నాయకులు పదే పదే చెబుతున్నారు. తిరుపతికి చెందిన ఓవి రమణ అయితే మరో అడుగు ముందుకేసి దారుణంగా కామెంట్స్ చేశారు. సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది, ఎంతకాలం మేము బ్రోకర్లుగా జోకర్లుగా ఉండాలి అని ఆయన ప్రశ్నించారు. కాపు కులం గురించి పవన్ తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమన్నారు. పవన్ ఇలాగే ఉంటే కొత్త నాయకుడు పుట్టుకొస్తాడన్నారు. రాజమహేంద్రవరంలో జనసేన సాధకుల ఆత్మీయ సమావేశంలో కాపు సంఘాల నాయకుల విమర్శలకు పవన్ కళ్యాణ్ ధీటైన సమాధానం ఇచ్చారు. వారి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కూడా పవన్ వెల్లడించారు. అయితే అర్థం చేసుకోవాల్సింది కాపు నాయకులు, కార్యకర్తలే. ఇంతకు ఆయన ఏమన్నారంటే, నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ 12 ఏళ్ల తరువాత మౌనం వీడి చెబుతున్నాను. నేను వచ్చింది ఒక కులం కోసం కాదు, కుల ప్రస్తావనతో నేనెప్పుడూ రాలేదు. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నా సహ విద్యార్థి తల్లి మీది ఏ కులమని అడిగితే ఇంటికొచ్చి నా తల్లిని అడిగాను. నా తల్లి నన్ను తిట్టింది. అందుకే నాకు కులం ముఖ్యం కాదు. చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నా పక్కనున్న నాదెండ్ల మనోహర్ను కమ్మ అంటారు, మరొకరిని మరో కులం అంటారు. ఎందుకు? ఆ కులాన్ని దాటి వెళ్ళలేరా? ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి అని జనసేనాని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అలాగే కాపు సంఘాల నాయకుల్ని ఆయన ప్రత్యేకంగా హెచ్చరించారు. అదేంటో కాపులు తెలుసుకోవాలి. కాపు సంఘాల నాయకులను ఉద్దేశించి ఆయన ఏమన్నారంటే, కాపు కుల నాయకులందరూ నన్ను అకారణంగా మీ ఇష్టానికి మాట్లాడారు. మీరు జనసేన భావజాలానికి మద్దతు ఇస్తే మంచిది, లేకుంటే నేను తెగిస్తే మీకు మూలాలు ఉండవు. అక్కడి దాకా నన్ను తీసుకురావద్దు. కాపు జాతి వద్దని పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేసేవారు. తాజాగా రాజమహేంద్రవరం కేంద్రంగా చేసిన వ్యాఖ్యల నుంచి తెలుసుకోవాలంటే ఎంతైనా ఉంది. పవన్ చాలా స్పష్టంగా ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయని స్పష్టం చేశారు. ఇలాంటి కామెంట్స్ చేయడానికి ఏ నాయకుడికైనా ఎంత ధైర్యం ఉండాలి? కానీ పవన్లో ఆ భయం కనిపించలేదు. తనను కాపు నాయకుడిగా చూడాలా వద్దా అనేది మీరే తేల్చుకోవాలని స్పష్టం చేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణలలో చెబుతున్నారు. పదే పదే తనను విమర్శిస్తున్న కాపు సంఘాల నాయకులు కూడా తమ తీరు మార్చుకోకపోతే మూలాలు ఉండవనే హెచ్చరికను గమనంలో పెట్టుకోవాలి. తాను తెగించే వరకు తెచ్చుకోవద్దని కాపు సంఘాల నాయకుల్ని ఆయన బహిరంగంగానే హెచ్చరించారు. కాపు నాయకుడని చెప్పుకోకుండా రాజకీయాలలో రాణించాలని పవన్ అనుకుంటే తప్పకుండా స్వాగతించాలి. అయితే కాపులు కూడా ఆయన్ను కులం కోణంలో చూడకుండా ఇతరత్రా నచ్చే అంశాలు ఉంటే పరిగణలోనికి తీసుకోవడం మంచిది. అప్పుడు పవన్ కళ్యాణ్ను కాపు నాయకుడు కాబట్టే ఈ మాత్రమైనా ఆదరిస్తున్నారా? ఆ కుల బలాన్ని చూసే ముఖ్యంగా టీడీపీ పొత్తు పెట్టుకుందా? తదితర ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. పవన్ ఏ రకంగా అయితే తాను కులరహిత నాయకుడని భావిస్తున్నారో, ఆయన్ను తమ సామాజిక వర్గం వాడిగా భావిస్తూ అభిమానిస్తున్న వారు కూడా అదే స్ఫూర్తితో ముందుకు రావాలి. కాపు నాయకుడు అనేది పక్కన పెడితే పవన్లో అభిమానించదగ్గ విషయాలు ఏమున్నాయో ఇప్పటికైనా ఆ సామాజిక వర్గీయులు లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే అందరికీ బాగుంటుందన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.